మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినటువంటి ఆవు చెట్టు దుప్పటి కథ ఏదైతే ఉందో ఇది ఫుల్ వైరల్ అవుతుంది. ఆయన ఒక కథ చెబుతూ ఏమంటారు, బేసిక్గా కూలీ చేస్తూ ఉన్నది జనసేన కార్యకర్తలట. వాళ్ళ కూలికి ప్రతిఫలంగా జేబుల్లో వేసుకుంటున్నదేమో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అట. దానివల్ల లాభం పొందుతూ ఉన్నదేమో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అట. దీని ఆయన ఒక కథ రూపంలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక చెట్టు, ఒక ఆవు, ఒక దుప్పటి వీళ్ళిద్దరికీ ఇచ్చి మీరిద్దరు సమానంగా పంచుకోండి అని చెబుతారట. బాగుంది, చెట్టు, ఆవు, దుప్పటి చంద్రబాబు గారి వీళ్ళిద్దరికి ఇచ్చి సమానంగా పంచుకోండి అని. అప్పుడు లోకేష్ అంటారట జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రితో, అన్న నీకు సమానంగా పంచడం రాదు, నేను పంచుతాను అని చెప్పి, దుప్పటి ఉందనా, ఇది మనకు సమానం అంటే పగలు నువ్వు వాడుకో, రాత్రి నేను వాడుకుంటా అన్నాడట. పగలేమో ఎండకు ఉడుకు దుప్పటి వాడుకోవడం ఈ జనసేన అధ్యక్షుడి చేత కదా అది వాడుకోలేకపోయారట. రాత్రి మాత్రం నారా లోకేష్ గారు మంచిగా దాన్ని వాడుకొని ప్రయోజనం పొందారట. తర్వాత చెట్టు దగ్గరకు పోయారట. అన్న ఆ చెట్టు మొత్తం సగం నువ్వు వాడుకో, ఫస్ట్ మొదలంతా నువ్వు వాడేసుకో, పైన మాత్రం నేను వాడుకుంటా అన్నాడు. ఆ మొదలుకు నీళ్ళు పోసి సతవేసి ఈ జనసేన దాన్ని మేపాల, చెట్టును పెంచాలట. వచ్చిన పళ్ళు ప్రతిఫలాలు మాత్రం నారా లోకేష్ టీడీపీ తీసుకుంటూ ఉందట. తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వు ముందు భాగం అంతా నువ్వు తీసుకో, వెనక భాగం అంతా నేను తీసుకుంటా అట లోకేష్. ముందు భాగం అంటే దానికి మ్యాత్ వేసి నీళ్ళు పెట్టాల్సిందేమో జనసేన అట, వెనకాల పాలు పిండుకునేదేమో లోకేష్ టీడీపీ అట. సో జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తల పరిస్థితి చేయమిదే, కూలి చేసే పని వాళ్ళది. వాళ్ళ కూలి వల్ల ముట్టాల్సినంత ముట్టి జేబులు వేసుకుంటున్నదేమో వాళ్ళ అధ్యక్షుడట. దానివల్ల లాభాలు పొందుతూ ఉన్నదేమో తెలుగుదేశం పార్టీ, వాళ్ళు లాభాలు పొందుతూ ఉన్నారట. పాపం ఈ కూలి చేసుకునే జనసేన వాళ్ళని చూస్తే బాధేస్తుంది అంటూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా కూలి చేసుకుంటున్నారో ఈయన మాత్రం భలే క్లియర్గా చెప్పినటువంటి ఆవు దుప్పటి ఈ చెట్టు కథ ఫుల్ వైరల్ అవుతుంది నెట్టింట.